హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారండి? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇక్కడైతే నేను చిన్న స్వీట్ చేస్తున్నానండి. అది కూడా అందరికీ తెలిసిందే, గులాబ్ జామ్ అయితే చేస్తున్నాను. మా పిల్లలు అడిగారని ఇవాళైతే స్వీట్ అయితే చేశానండి. చాలా సింపుల్గా త్వరగా అయిపోతుంది కదా ఫ్రెండ్స్ ఇదైతే, అందుకని ఇదైతే ప్రిపేర్ చేశాను. ఇక్కడ నేను ఒక ప్యాకెట్ గులాబ్ జామ్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను. దీన్ని అయితే కట్ చేసుకొని మనం దీన్ని అయితే చపాతీలాగా చేసుకోవాలండి. చాలామంది పాలు వేసి చేస్తారు, కాచిన పాలు. నేను దీంట్లోనూ చిన్న గ్లాస్ వాటర్ తీసుకొని కొంచెం కొంచెంగా వేసుకొని చపాతీ ముద్దలాగా అయితే చాలా మెత్తగా స్మూత్గా కలుపుకోవాలండి. ఇక్కడైతే నేను పంచదారతో చేస్తున్నాను. నేను ఎప్పుడు కూడా బెల్లంతోనే చేస్తానండి, కానీ ఈసారి పంచదారతో అయితే ప్రిపేర్ చేశాను. దానికోసం అయితే ఇక్కడ నేను పంచదార ఒక గ్లాసుడు పంచదార 2 గ్లాసులు వాటర్ అయితే తీసుకున్నానండి. మనకి ఇదేమి పాకం రావాల్సిన అవసరం అయితే ఏమీ లేదు, జస్ట్ పంచదార కరిగితే సరిపోతుందండి. లాస్ట్ ఫైనల్ ఇది రెడీ అయిపోయిన తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది కూడా దీంట్లో యాడ్ చేసుకొని ఆ వేడి చల్లారకుండా మనం మూత పెట్టేసుకొని ఈ లడ్డూలు చేసేలోపు దాన్ని అయితే పక్కన పెట్టేసుకుందామండి. ఇక్కడ నేను చిన్న చిన్నగా లడ్డూలు అయితే చేస్తున్నాను, చిన్న సైజు. ఇక్కడైతే నేను చిన్న చిన్నగా లడ్డూలు అయితే ప్రిపేర్ చేస్తానండి. వీటిని అయితే నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసి ఆయిల్ వీట్ అయ్యేదాకా చూసుకొని ఇక్కడ నేనైతే సిమ్లీలో పెట్టుకుని అయితే ఫ్రై చేసుకున్నానండి. మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ అయితే పెట్టలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇవి మాడిపోతాయి, చాలా త్వరగా మాడిపోతాయి. కాబట్టి నేను ఇక్కడ సిమ్లీలో పెట్టుకుని అయితే ఇవైతే ఫ్రై చేసుకున్నాను. చూసారండి, మనం నూనెలో వేయగానే ఇవైతే బబుల్స్ లాగా చక్కగా ఉబ్బుతున్నాయి. ఇక్కడైతే నేను చాలా తక్కువనే వేసానండి, మరీ ఎక్కువ క్వాంటిటీ కాకుండా తక్కువగా వేసాను. ఇవి కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేదాకా కూడా ఫ్రై చేసుకొని చూసుకొని తీసేసుకోవటమేనండి. మళ్ళీ అదే ఆయిల్లో మిగిలిన ఈ లడ్డూస్ని కూడా వేసేసుకొని మనకి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడైతే నేను ఫైనలీ అన్నీ అయితే ఫ్రై చేశానండి. చాలా సింపుల్గా అయిపోతుందని నేనైతే గులాబ్ జామ్స్ అయితే ప్రిపేర్ చేశాను. మనం ఆల్రెడీ ఇందాకడ పంచదార సిరప్ ఉంది కదండి, ఆల్రెడీ పంచదారని మనం కరిగించుకున్నాం, పక్కన పెట్టుకున్నాం కదా. ఆ సిరప్లో మనం ఈ గులాబ్ జామ్స్ని కూడా వేసేసుకొని లాస్ట్లో కొంచెం బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు అయితే నేను మిక్సీ పట్టానండి, పొడి కింద మిక్సీ పట్టి లాస్ట్ ఫైనల్ దీనిపైన అయితే వేసాను. మనమైతే ఒక 10 మినిట్స్ అండ్ 15 మినిట్స్ పక్కన పెట్టుకుంటే మనకి ఇవి చక్కగా మొత్తం అంతా కూడా మనం వేసి పాకంలో బాగా కలిసి చాలా మెత్తగా జ్యూసీగా అవుతాయి. కాబట్టి ఒక 10 మినిట్స్ అయితే నేను పక్కన అయితే పెట్టేసుకున్నానండి. ఫైనల్లీ పంచదారతో గులాబ్ జామ్స్ అయితే అయిపోయినాయి. చాలా జ్యూసీగా, చాలా మెత్తగా, చాలా బాగా వచ్చినాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.